వెల్కమ్ టు ఎంఆర్ థాట్స్. ఓం శ్రీ మాత్రే నమః. మార్గశిర అమావాస్య హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ప్రతి ఏడాది మార్గశిర మాసంలో వచ్చే కృష్ణపక్షంలోని 15వ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. పితృపూజకు మార్గశిర అమావాస్య అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున చాలామంది గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తారు, దాన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్గశిర అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువును, శివుడిని ఆరాధించడం వల్ల వారి ఆశీర్వాదం, రక్షణ లభిస్తాయని నమ్మిక. పూర్వీకులను ఆరాధించడం వల్ల వారి కుటుంబాలకు శ్రేయస్సు కలగడంతో పాటు ఆధ్యాత్మిక వృద్ధి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే మార్గశిర అమావాస్య రోజున శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల జీవితంలో సానుకూలత, శ్రేయస్సు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని హిందువులు నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర అమావాస్య పండుగకు శని భగవానుడికి విడదీయలేని బంధం ఉంది. ఈ రోజున శని పూజ చేయడం వల్ల శనిగ్రహం వల్ల వ్యక్తిపై పడే ప్రభావాలు, బాధలు తగ్గుతాయి. ఈరోజు శని పూజ చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్మిక. మార్గశిర అమావాస్య రోజు ఆదిదేవుడైన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల దైవానుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ అమావాస్య రోజు ఉపవాస దీక్ష చేపట్టే భక్తులు తప్పనిసరిగా ప్రవహించే నీటిలో నువ్వులను వదలాలి. ఇలా చేయడం వల్ల సకల పాపాలు, దోషాలు తొలగిపోయి శాంతి, శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం వంటి అన్ని విషయాల్లో శుభ ఫలితాలు దక్కుతాయి. మార్గశిర అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు. మార్గశిర అమావాస్య రోజు భక్తులు శ్రీ మహావిష్ణువు, శివుడిని పూజించాలి. పూర్వీకుల ఆత్మ శాంతి కోసం పవిత్ర నదిలో స్నానం చేసి పితృపూజ నిర్వహించాలి. ఉపవాస దీక్ష చేపట్టి ఆహారం, పానీయాలకు దూరంగా ఉండాలి. జీవితంలో దుష్ప్రభావాలను తగ్గించుకొని అదృష్టాన్ని వరించేందుకు మార్గశిర మాసంలో తప్పనిసరిగా దానం చేయాల్సిన వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. నల్ల నువ్వులు. మార్గశిర అమావాస్య రోజు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం నువ్వులు శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. ఇవి మనస్సు, శరీరం, ఆత్మను శుభ్రపరచడంలో ఇవి సహాయపడతాయి. మార్గశిర అమావాస్య రోజు పేదవారికి లేదా బ్రాహ్మణుడికి కొన్ని నల్ల నువ్వులను దానం చేయండి. ఆహారం. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అంటారు. ఎదుటి వ్యక్తి ఆకలి తీర్చడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది. ఈరోజు స్థానిక దేవాలయం, అనాథాశ్రమం లేదా పేద కుటుంబాలకు భోజనం, పండ్లు లేదా ధాన్యాలను దానం చేయండి. దుప్పట్లు, దుస్తులు. మార్గశిర అమావాస్య శీతాకాలంలో వస్తుంది కనుక ఈరోజు దుప్పట్లు, వెచ్చటి దుస్తులు వంటివి దానం చేయడం మంచిది. హిందూ మత సిద్ధాంతాల ప్రకారం అవసరం లేని వారికి దానం చేసే కన్నా వస్తువులు లేని వారికి దానంగా ఇవ్వడం వల్ల అధిక పుణ్యఫలం దక్కుతుంది. పశువుల దానం. పశువులకు ఆహారం ఇవ్వడం, ఆ దేవుడికి ఆహారం ఇవ్వడం ఒకటే అని పవిత్రమైన జంతువులకు, ముఖ్యంగా ఆవులకు ఆహారం తినిపించడం అత్యంత ప్రతిఫలదాయకమైన కార్యం. మార్గశిర అమావాస్య రోజు పశువులకు ఆహారం దానంగా ఇవ్వడం వల్ల శ్రేయస్సు, నెరవేర్పు భావన, దేవతల ఆశీర్వాదం లభిస్తాయని నమ్ముతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.